నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు ఇప్పుడు ఏదైనా ఒక పని అనుకుంటే అది జరగకపోవడం, అంటే ఏదో ఒక అడ్డంకులు రావడం కానీ, ఏదో ఒక సమస్య అంటే అనారోగ్యం కావచ్చు, డబ్బులకి ఇబ్బంది కావచ్చు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు అనుకున్న పనులు జరగాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, అనుకున్న పనులు జరగాలి అంటే ఎలాంటి చేయాలి? హ్మ్. మనం ఏమనుకుంటున్నాము, పనులు ఏవైనా కావచ్చు కాక. ఇప్పుడు ఒక స్థలం ఉంటుంది, హ్మ్. ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఇల్లు కట్టుకోలేకపోతారు. ఏదో ఒక అడ్డంకి. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒక పట్టాన సెట్ కాకపోవటం, ఏదో ఒకటి దగ్గరి వరకు వచ్చి తప్పిపోవటం, ఇలాంటివి. తర్వాత పిల్లలు చదువుకునేటువంటి విషయంలో ఎంత చెప్పినా పిల్లలు వినకపోవటం, మూర్ఖంగా తయారు కావటం, హ్మ్. వాళ్ళు నా రూట్ నాదే అని అనుకోవటం. లేదు, ఇంటి యజమాని మామూలుగా ఈరోజు ఉండేటువంటి దీంట్లో కొన్ని అలవాట్లకు లోను కావటం. పాపం ఇంట్లో ఆమె స్త్రీమూర్తి ఎలాగబ్బా ఇలా అయితే సంసారాన్ని ఎలా ముందుకు చేసుకోవాలి ఏమిటి అనేటువంటి కొన్ని వ్యసనాలు ఉంటాయి, సహజం, అందరికీ ఉంటాయనడానికి లేదు. హ్మ్. కొన్ని ఇబ్బందులు, దానివల్ల ఇబ్బందులు ఎవరికి? ఇదే. ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకని వెళ్ళి చేసుకుంటూ వచ్చి ఇంట్లో సంగతులు చూసుకుంటూ మేము ఎంత కష్టపడినా కాస్త 10 రూపాయలు ఎంత తెచ్చుకున్నా అక్కడికక్కడికే సరిపోతుంది, అనూహ్యమైన హ్మ్. ఖర్చులు అవుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇంకా మనశ్శాంతి కూడా లేకపోవడం. మనశ్శాంతి లేదు అనేటువంటిది ఒకటి. సొంత ఇంటి కల, మామూలుగా స్థలం లేకపోయినా ఒక హ్మ్. అపార్ట్మెంట్ కొందాము అని అనుకుంటే లోన్లు అవి రాక ఇబ్బంది పడడం, హ్మ్. చేయటము, ఏది చూసినా వెనకడుగు వేసుకునేటువంటి పరిస్థితితో ఉండటం. ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా ఇంకా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం. ఎప్పుడు మనం ఎంత కరెక్ట్గా మనము పాటించేటువంటి నియమాలు అన్నీ పాటిస్తున్నా కూడా ఏదో ఒక రకంగా చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్య సూచనలు కలుగుతూ ఉంటాయి. ఈ అనారోగ్యం వల్ల ఏంటి ఎప్పుడూ హాస్పిటల్కు తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, అసలు ఎందుకు హ్మ్. అని ఒక ఇది ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు అందరూ గొడవ పడడము, చేయటము, ఎంత సంపాదించుకొని పొద్దున్న లేస్తే వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇంటికి వస్తే ప్రశాంతత లేకుండా పోతుంది, నేనేమన్నానని ఒకరినొకరు చిన్న మాట అన్నా అదేదో ప్రళయంగా మారి మారిపోయింది. పోట్లాటలకు దిగటము, లేదా ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మీద ఎదురు తిరగటము, లేదా పెద్దవాళ్ళు ఎంత చెప్పినా పిల్లలు వినకుండా మూర్ఖంగా వెళ్ళిపోవటము, ఇలాంటివేవో మానసికమైనటువంటి ఆ స్థలం అశాంతి, హ్మ్. ప్రశాంతత లేకుండా. డబ్బు బాగా ఉంది, పిల్లలకు అనుకూలమైనది కావాల్సింది కొనిస్తున్నాం, అన్ని రకాలా చేస్తున్నాం, అయినా ఎందుకు మనకు మనశ్శాంతి? పొద్దున్నే దీపారాధన చేసుకుంటాము, పూజ చేస్తాము, టెంకాయలు కొడతాము, అన్నీ చేస్తాం. ఇన్ని చేస్తూ ఉండినా, ఇన్ని రకాలుగా మనం చేసుకుంటూ ఉండినా మనకు డబ్బుకేం కొదవలేదు, అన్నీ ఇచ్చినా ఎందుకు హ్మ్. మనశ్శాంతి మనకు లేదు? ఎక్కడ మనశ్శాంతి కొరవడింది? మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే హ్మ్. మనశ్శాంతి వస్తుంది? సంతాన విషయం, సంతానం కావాలి. వీటన్నిటికీ ఏముంటుందంటే అమ్మ, ఎప్పుడూ కూడా ముఖ్యంగా స్థానము, జాతకము, రెండు ఉంటాయి. 2. ముఖ్యంగా హ్మ్. స్థానబలం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకు స్థానబలం అంటున్నాము అంటే, ఇప్పుడు మనం దేవాలయంలోకి ఎందుకు వెళ్తున్నాము? మనకి ఇంట్లో మనశ్శాంతి లేకపోతే గుడికి వెళ్తాం, గుడిలో అవును. ప్రశాంతత ఉంటుంది అని. ఎందుకు ప్రశాంతత ఉంటుంది గుళ్ళో? గుళ్ళో నిరంతరము వేదమంత్రాలతో, అనుష్ఠానంతో దైవముకు జరగాల్సినటువంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి. ఇల్లు అనేటప్పటికి ఏమవుతుంది? గుడికి అందరూ పవిత్రంగానే వస్తారు, కాళ్ళు చేతులు కడుక్కొని స్నానాలు చేసి అందరూ భయంగా వస్తారు. మన ఇంట్లోకి ప్రతివాడు భయంతో రాడు కదా, అవును. ప్రతివాడు కూడా మామూలుగా వచ్చేస్తాడు కదా. హ్మ్. ఎవరికి భయం ఉంటుంది? ఎవరికి ఉండదు. అలా వచ్చిన వాళ్ళని తప్పుపట్టలేము కదా, మనం సహజంగా వస్తుంటారు, హ్మ్. మనము పోయి వస్తాము.
దానికి మనం ఏం చేయాలి, మనం ఏమి చేసుకుంటే మనకు యోగవంతం అవుతుంది అనేటువంటిది ఈ ఇంట్లో ఇటువంటి మామూలుగా నెగటివిటీ అనేటువంటిది పోవాలి. మన జాతకంలో నెగటివిటీ ఏదన్నా ఉంటే జాతక పరిహారాలు చేసుకుంటాం. మరి ఇంట్లో ఉన్నప్పుడు స్థానానికి చేసుకోవాలి అన్నప్పుడు దానికి ఏం చేయాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, అది పాటించాలి కదా మనం రెగ్యులర్గా. మనం పాటించకుంటే ఎట్లా? దీనికి మనం చేసుకోవాల్సిండేది ఎవరికి వాళ్ళు చేసుకుంటే మనశ్శాంతి తప్పకుండా జరుగుతుంది. నేను 100% చెప్తా. చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. ఇది మనం ప్రతిసారి చేసుకుంటే, ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము గనక చేసుకున్నాము అంటే ఎవరిని నాకు మనశ్శాంతి లేదండి, ఇంకోటి లేదండి అని అడగడానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. శుక్రవారం, మంగళవారం. మంగళవారము శుక్రవారము 2 వారాలు చేసుకోండి. ఎందుకు? ఇంట్లో స్త్రీలు ముఖ్యంగా చేయాల్సింది ఏమంటే ప్రధానమైనటువంటి గడప. గడప మాత్రమే అలుకుతారు, కుంకుమ పెడతారు, చేస్తారు, వచ్చేస్తారు. గడప ఒకటే కాదు, ఆ గడప అంతా కూడా స్త్రీమూర్తికి అనుకూలము అయితే ఆ చౌకట్టు తలుపు అంతా కూడా శుభ్రం చేసుకోవాల్సిందే ప్రతి శుక్రవారం మంగళవారం. ఏమిటితో శుభ్రం చేయాలి అంటే నిమ్మకాయ రసము, కాస్త ఉప్పు, కొంచెం పసుపు నీళ్ళు వేసి ఈ మూడింటిని తుడిచేసి శుభ్రముగా మూడింటిని కలిపి ఇల్లు ప్రధాన ద్వారం ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో చేసుకొని బొట్టు పెట్టేసి అగరబత్తీలు తిప్పి మనము ద్వారబంధన పూజ అనేటువంటిది చేసుకోవడం ఒకటి. రెండవది, ఇది చేస్తూ వీలును బట్టి వీలున్నవాళ్ళు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు మనము ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది, ఎర్ర గుమ్మడికాయ తీసుకొని ఇంట్లో ఒక మంగళవారం నాడు మామూలుగా కూష్మాండ దేవతాయై నమః అనేటువంటి మంత్రాన్ని, కూష్మాండ దేవతాయై నమః అనేటువంటి మంత్రాన్ని అక్కడ ఒక ప్లేట్లో గుమ్మడికాయ పెట్టి ఆ గుమ్మడికాయ మీద ఒక స్పూను ఉప్పు, ఆ తొటిమ ఉంటుంది పైన, ఆ తొటిమ మీద ఉప్పు కొద్దిగా వేసి ఆ గుమ్మడికాయకి పసుపు కుంకుమతో మనం అక్షతలతో పువ్వులతో పూజ చేయటం. కూష్మాండ దేవతాయ నమః, కూష్మాండ దేవతాయ నమః అనేటువంటి మాటే చాలు, వేరే అక్కర్లేదు. అలా చేస్తూ ఓ 108 సార్లు అదే మంత్రాన్నే చదివి కుంకుమ పసుపు అక్షతలు 3 కలిపి వేసి చేస్తూ అగరబత్తీలతో కూష్మాండానికి బాగా పొగ చూపించి 3 అగరబత్తీలు వెలిగించి పొగ చూపించి మంగళవారము పొద్దున ఇది చేసి సాయంకాలము 6-7 మధ్యలో ఇంటి ముఖద్వారం దగ్గర కనుక గుమ్మడికాయ పగలగొట్టేసినామంటే దిష్టి తీసి ఖచ్చితముగా ఆ ఇంట్లో అన్ని అనుకూలాలు జరుగుతాయి. ఇది 3 నెలలకు ఒక్కసారి చేసుకోవాల్సిన పని. 3 నెలలకు ఒకసారి, ప్రతి 3 నెలలకు ఏ రోజైతే మనము చేసింటామో ఆ రోజు మళ్ళీ 3వ నెల లోపల మంగళవారం ఏదొస్తుందో మళ్ళీ మంగళవారం, మళ్ళీ 3 నెలలకు ఒకసారి మంగళవారం. ఇది చేస్తే వాస్తు పురుషుడు సంతోషిస్తాడు. మనం అపార్ట్మెంట్ కావచ్చు, కింద ఇల్లు కావచ్చు, 3 నెలలకు ఒక్కసారి గనక ఈ పని చేసినారంటే, ఏది ద్వారబంధన ఉంది మామూలుగా ప్రతి శుక్రవారం మంగళవారం చేసుకోవడం శుద్ధి. గుమ్మడికాయ కూష్మాండ బలిహరణం అనేటువంటిది ఎర్ర గుమ్మడికాయ మాత్రం 3 నెలలకు ఒక్కసారి చేసుకుంటే వాళ్ళు ఎవరికి ఎవరి దగ్గరికి పోనక్కర్లేదు, ఏమి చేసుకోనక్కర్లేదు. అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనేది 100% చెప్పవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.